వేదన పడుతున్నాడు. ఎలా వేదన పడుతున్నాడు? ఆకాశమా ఆలకించుమా, భూమండలమా నీవు చెవియొగ్గుమా, ప్రేమతో ఎందరిను పిల్లలను పెంచాను, గొప్పవారిగా తీర్చిదిద్దినాను. ఆయన నిన్ను నన్ను ప్రేమతో పిలిచాడు. ప్రేమతో పిలిచి మనలను గొప్పవారిగా చేశాడు. ఆ ఇజ్రాయేలు ప్రజలు కూడా మాట వినలేదు. ఈనాడు ఇదిగో నువ్వు నీ పిల్లలకు మంచి కాపరిగా ఉండగలుగుతున్నావా? ఒక ఇంటి యజమాని పోలి ఉంది దేవుడి రాజ్యం అన్నప్పుడు ఇదిగో నువ్వు నా మనస్సు కలిగి ఉన్నావా? నా ఆలోచన కలిగి ఉన్నావా? నా తలంపు కలిగి ఉన్నావా? లేకపోతే కనుక నీ బిడ్డలను నీవే పాడు చేస్తున్నావు. ఇది అర్థమవుతుందా? లోకంలో ఉన్నవాడు కూడా అలాగే పెంచుతున్నాడు బిడ్డలనే. ఇదిగో నన్ను ఆశ్రయించిన వాడు కూడా అలాగే పెంచుతున్నాడు బిడ్డలనే. ఆనాడు యాజకులు కూడా ఊరుకోలేదైనా. తన పిల్లలు ఇదిగో వ్యర్థంగా జీవిస్తున్నారు, ఇదిగో పాపం చేస్తున్నారు, ఊరుకోలేదైనా. నీవు నీ పిల్లలు కూడా వ్యర్థంగా బ్రతికేస్తానంటే కనుక నువ్వు వ్యర్థముగా బతుకుతానంటే దేవునికి ఉపకారం లేదు. ఇదిగో నాలో పలింపని ప్రతి తీగను తీసి పారవేస్తానన్నట్టుగా ఏదో ఒక దినాన్ని నేను తీసేస్తాను. ఆయన తీసాడు అంటే నీ బతికేంటో తెలుసా? పాతాళ వశమే. దేవుడే పక్కగా పెట్టాడంటే నీ బ్రతికేంటో తెలుసా? పాతాళ వశమే. అందుకనే దేవునికి కోపము పుట్టించవద్దని చెప్తున్నాడు. ఇక్కడేమో నీ పిల్లలకి కోపము పుట్టించవద్దు, కోపాన్ని రేపొద్దు. ఇక్కడ దేవునికి కోపమును రేపకూడదు. నీ పిల్లలకి ఇదిగో సత్యమైన బోధలు, శిక్షణలోను బోధలోను నడిపించాలి. వాళ్ళని నడిపించాలి. ఒకవేళ లోకంలో పెంచితే కనుక ఇదిగో వాళ్ళని మీద తిరుగుబాటు చేస్తారు. నా మీద తిరుగుబాటు చేస్తారంటే నీ మీద కూడా తిరుగుబాటు చేస్తారు. మీకు అర్థం కావట్లేదా? మన ఆత్మీయ జీవితాన్ని మెలుగు కలిగి కాపాడుకోకపోతే కానీ పరిణామాలు చాలా ఘోరంగా. అందుకనే మన సమరయ స్త్రీని చూస్తే ఇదిగో ఆమె ఇదిగో ఎవరి కోసం చూస్తుందంట? యేసయ్య వస్తాడు అని తెలుసు. అందుకనే ఆయనతో ఇదిగో ఈమె ఆయనతో ఈమె సంభాషణ చేస్తుంటే, అమ్మా నువ్వు చూస్తున్నది ఎవరి కోసమో తెలుసా? యేసు కోసమే. ఆ యేసు ఎవరో? నేనే అని చెప్పగానే ఆమె తన కొండ విడిచి, నా యొక్క బతుకంతా నాకు వెలుపడ నా బతుకంతా ఇదిగో చూపించాడు, అద్దంలో చూపించాడు నా బతుకుని. అయ్యా నువ్వు ప్రవక్తవే. ఈ క్రీస్తుని గురించి ఆ గ్రామం అంతా ప్రకటించినప్పుడు ఇదిగో ఒకప్పుడు జనాలలో తిరగలేని ఈమె, ఒకప్పుడు జనాలతో మాట్లాడలేని ఈమె, ఒకప్పుడు జనాలలో మిసులలేని ఈమె ధైర్యంగా వెళ్ళిపోయింది. ఎక్కడికే? ఊర్లోకి. మిట్ట మధ్యాహ్నం వచ్చి నీళ్ళలో ఇదిగో బావి దగ్గరకు వచ్చి నీళ్ళు సేదుకోవడానికి వస్తుంది. ఎవరు చూడకూడదు, నాతో ఎవరు మాట్లాడకూడదు. ఇదిగో తనేంటో తనకు తెలుసు కాబట్టి ఎవరు రాలేంటే ఇలా మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరికి ఎందుకు వచ్చిందంటే తను తాను ఏంటంటే ముసుగు వేసుకొని వచ్చింది. అటువంటి పాపపు ముసుగు వేసుకున్న ఆమె యేసుక్రీస్తుతో మాట్లాడగానే, యేసుతో ఆయన మాట్లాడగానే ఇదిగో మేము ఎదురు చూస్తున్నామని చెప్పగానే ఆ ఎదురు చూసేది ఎవరు కాదు, నువ్వు నా కోసం, అది నేనే. ఎప్పుడైతే ఆ యేసును కనుగొన్నదో వెళ్ళిపోయింది ఊర్లోకి, వెళ్ళిపోయింది జనాల్లోకి, వెళ్ళిపోయింది గ్రామంలోకి, వెళ్ళిపోయి ఇదిగో క్రీస్తుని గురించి చెప్పింది. తనేంటో మర్చిపోయింది. ఇంకా కారణం ఏంటో తెలుసా? యేసుతో మాట్లాడిన తర్వాత తన పాపాలు క్షమించబడ్డాయి, తనకు అర్థమైపోయింది. ఇదిగో రక్షకుడి గురించి వార్త చేసింది. అనేక మంది చూడడానికి వచ్చి ఆయన విశ్వాసం ఉంచారు. ఇప్పుడు చెప్పండి.